సీసీ క్యామ్ చాటుగా విజువల్సే. తీసింది కూడా కాదు. ఎవరు తీసిందైతే కాదు. అది ఖచ్చితంగా సీసీ క్యామ్‌లో విజువల్ పడుతుందని తెలిసినా పట్టించుకోనంతటి స్థాయిలో అక్కడున్నటువంటి ఆ బూత్ అధికారి చేశాడు అంటే, లేదా అక్కడున్నటువంటి హ్మ్. పర్యవేక్షణ అధికారి పట్టించుకోలేదు అంటే, హ్మ్. ఖచ్చితంగా కొలైడ్ అయినట్టు. కానీ నిజంగా సిట్ వేయకుండా రాకుండా ఉంటే ఇది ఇంకా వెలుగులోకి వచ్చేది కాదా? అంతే. ఇప్పుడు దాదాపుగా ఇవే కాదు ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం అట్లా వీడియోలు చూపెడితే గాని తెలీదు. హ్మ్. ఎందుకంటే సాధారణ ప్రజలకు కనబడిందంతా రోడ్ల మీద విధ్వంసమే బయట కనబడింది. గొడవలు. అవును. ఆ బయట గొడవల్లో వచ్చేటప్పటికి ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ ఆ! ఎవడు చెప్పలేడు. అయి మామూలుగా ఎందుకంటే జరుగుతాయి. ఎవడి వాదనలు వాళ్ళే చెప్పుకుంటారు. హ్మ్. కాబట్టి వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నటువంటి చోటేమో మా మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారంట. టీడీపీ వాళ్ళు తన్నులు తిన్నట్టు చోట మా వాళ్ళు వైసీపీ వాళ్ళు దాడి చేశారంట. హ్మ్. తలకాయలు పగిలింది ఇద్దరికీ ఉన్నది. కేసులు ఇద్దరికీ ఉంది. హ్మ్. కానీ ప్రాక్టికల్‌గా అసలు ఏం జరిగింది హ్మ్. అన్నటువంటిది సీసీ కెమెరాలు ఉన్న చోటన ఆ వీడియోలు రిలీజ్ చేయాలి ఎన్నికల సంఘం. దీన్ని బట్టి చూస్తుంటే. ప్రతి చోట. అంటే ప్రతి ఎక్కడ ఈ చోట విధ్వంసాలు జరిగినాయో, హింస జరిగినాయి. ఎక్కడ జరిగిందో అది. అవన్నీ పరిశీలించాలి ఖచ్చితంగా. సిట్ ఆల్రెడీ పరిశీలించిందా? ఈ పరిశీలించే నిన్న డీజీపీకి రిపోర్ట్ ఇచ్చినట్టుంది కదా! ఈ విషయంలో కూడా స్పష్టత రావాలి. సిట్టు మొన్ననగా ఇచ్చింది అవును. నివేదిక. అవును. 2 డీజీపీ. రోజులైంది కదా! అవును. హ్మ్. దాని తర్వాత డీజీపీ సమీక్ష ఇదంతా హ్మ్. అయింది. హ్మ్. సిట్టుని తెలుగుదేశం వ్యతిరేకించింది. హుహు. సిట్టుకి చేత కాలేదు హ్మ్. దర్యాప్తు అని చెప్పింది. హ్మ్. సిట్టుకి బదులుగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని అడిగింది. హ్మ్. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు ఎట్లాగో విచారించరు. వాళ్ళని హ్మ్. వేసేది లేదు. అవును. న్యాయ విచారణ అడిగింది. కానీ సిట్టుని వీళ్ళు నమ్మల. హ్మ్. మరి ఈ వీడియో హ్మ్. సిట్టు వాళ్ళదా? హ్మ్. వాస్తవంగా ఇది నిన్న లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది